అందరికీ నమస్కారం. తిరిగి మన ఎస్ ఫార్మా సొల్యూషన్ ఛానల్ అందరికీ కూడా స్వాగతం. మన గత వీడియోలన్నింటినీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఇప్పుడు ఈ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన నాలెడ్జ్ కావాలనే దాని మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్విప్మెంట్స్ యొక్క ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే కొంత డాక్యుమెంటేషన్ పార్ట్ అంటే క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎలాగా, వ్యాలిడేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏపీ ఇండస్ట్రీలో ఏ విధమైన డాక్యుమెంట్ మనం మెయింటైన్ చేయాలి అనే విషయాలన్నీ ఇలాంటి వీడియోలన్నీ కూడా చాలా చేసాం. కానీ చాలామంది నుంచి నాకు వచ్చే రెస్పాన్సెస్ ఏంటంటే వాళ్ళు జూనియర్ లెవెల్లో ఉండేవాళ్ళు కొంత ఏంటంటే బేసిక్ థింగ్స్ని అడగడం జరుగుతుంది నన్ను. ముఖ్యంగా ఏంటంటే ఈ ఛానల్ మనం స్టార్ట్ చేసింది కూడా నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా మనం ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి నేను ఇమీడియట్గా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ నాకు అర్థమైనప్పుడు కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ని అందరికీ జూనియర్స్కి ఉపయోగపడే విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో కొంతకాలం ఈ హై లెవెల్లో ఎక్స్పీరియన్స్లు ఉండే వాళ్ళకంటే కూడా జూనియర్ లెవెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఒక రియాక్టర్కి ఆర్టీ కూలింగ్ ఎలా పెట్టాలి, బ్రెయిన్ కూలింగ్ ఎలా పెట్టాలి, స్టీమ్ ఎలా పెట్టాలి అనే విషయాలన్నీ కూడా వీడియో ద్వారా షేర్ చేయడం జరిగింది. అలాగే మన బిహేవియర్ ఎలా ఉండాలి, అలాగే మన కరికులం వీటిని ఏ విధంగా రాసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను రీసెంట్ వీడియోస్లో చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, జూనియర్స్ అయితే ఏ విధమైన క్వశ్చన్లు వస్తాయి, సీనియర్లు అయితే ఏ విధమైన క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉందనే విషయాలన్నీ కూడా చెప్పమని చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. చాలామంది ఫోన్స్ ద్వారా వాళ్ళ యొక్క కామెంట్స్ ద్వారా కూడా నన్ను అడగడం జరుగుతుంది. కానీ నేను ముందర తెలియజేయాలనుకున్నది ఏంటంటే క్వశ్చన్స్ అడిగే కంటే కూడా ఫస్ట్ అసలు మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఫస్ట్ ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ కంటే కూడా కొన్ని విషయాలు మన బిహేవియర్ చాలా ముఖ్యంగా దాంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. అసలు ఇంటర్వ్యూ అనేది మిమ్మల్ని కాల్ఫర్ చేశారు అంటే జూనియర్ అవ్వచ్చు, సీనియర్ అవ్వచ్చు. కాల్ఫర్ చేసిన వెంటనే వాళ్ళు ఒక కంపెనీ దగ్గరికి మీరు రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత కొన్ని సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. దేనికైనా కానీ డైరెక్ట్గా కంపెనీలోకి అలౌట్ అవ్వడానికి దానికి ఉండదు. కొన్ని సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. అసలు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర ఏ విధంగా అసలు మీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూకి మీరు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు చాలా ఫెయిర్ లుకింగ్ పర్సనాలిటీ ఉండాలండి. ఎప్పుడైనా చాలా నీట్గా ఉండాలి, నీట్ డ్రెస్అప్ అవ్వాలి, నీట్గా తయారవ్వాలంటే ఏదో దాంట్లో బయట మేకప్ వేసుకుని వెళ్ళమని కాదు, ఉన్న దాంట్లో చాలా నీట్గా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో అనేది చేస్తున్నారు, కుర్రవాళ్ళలోనూ వస్తున్నారు కానీ డిసిప్లైన్ అనేది ఇది పెద్దగా కనపడలేదు. అంత వాళ్ళ స్టైల్లో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే కానీ పోస్టర్లో అంతా కూడా రెక్లెస్నెస్ ఎక్కువగా కనపడుతుంది. ఈ విధమైనది మంచిది కాదు. ఎప్పుడైనా సరే రెక్లెస్నెస్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఉండొచ్చు, ఫ్యాషన్ ఉన్నా కానీ బయట మన ఫ్యాషన్స్ చదువుకునే రోజుల్లో ఉండేవన్నీ కూడా అది వేరే. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చేటప్పుడు అన్నీ కూడా చాలా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల బయటకు వచ్చేటప్పుడు నీట్గా చక్కగా షేవ్ చేసుకుని రావడం, అలా గడ్డాలు అవన్నీ పెద్ద పెద్ద గడ్డాలు వెతికి రావడం, ఒక జుట్టుని సరిగ్గా దువ్వుకోకుండా రావడం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కదండి. అది కూంబింగ్ చాలా ఇంపార్టెంట్. మన జుట్టునే మనం లైన్లో పెట్టిన వాళ్ళం రేపు పొద్దున్న జాబ్లో ఎలా లైన్లో ఉంటాం అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే జుట్టుని చక్కగా నీట్గా కత్తిరించుకుని ఎంతైతే కావాలో అంతే పెట్టుకుని నీట్గా దాన్ని దూకుని రావాలి. నెక్స్ట్ ఈ గడ్డలు లాంటివి అలాంటివి లేకుండా నీట్ షేవ్ చేసుకుని రావాలి. తర్వాత డ్రెస్ ఎలాంటిది వేసుకోవాలి. డ్రెస్సెస్లో కూడా చక్కగా ప్లెయిన్ షర్ట్ వేసుకుని బాగా ఆడ్ కలర్స్ కాకుండా, హెవీ కలర్స్ లేకుండా, పూర్తి డిజైన్లు కాకుండా ఇలాంటివన్నీ కూడా షర్ట్స్ వేసుకోకూడదు. ఫార్మల్ డ్రెస్సెస్ ఉండాలి, కాకపోతే అంటే ఫెయిర్ లుకింగ్గా ఉండాలి. చక్కగా ప్లెయిన్ డ్రెస్ కొద్దిగా లైట్ కలర్ లాంటి షర్ట్ వాడుకుని అలాగే ఒక థిక్ కలర్ ప్యాంట్ లాంటిది మనం వేసుకుంటే కొంతవరకు డిసిప్లిన్, డీసెన్సీ కనపడుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వాడతారు. వాళ్ళు షర్ట్ బటన్ పెట్టడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, కింద హ్యాండ్స్ కింద బటన్ పెట్టడం ఇష్టం ఉండదు. అది కరెక్ట్ కాదండి.
ఒక వస్తువుని మనం హాఫ్ హ్యాండ్ చేసుకున్నప్పుడు దాని అలా బటన్ ఉండదు కదా మనం పెట్టడం. కాకపోతే ఫుల్ హ్యాండ్స్ ఉన్నప్పుడు అవే పైకి మడిచి పెట్టడం అవన్నీ కరెక్ట్ కాదండి. అవన్నీ దట్ షోస్ అవర్ రెక్లెస్నెస్. కాబట్టి కిందకి చక్కగా నీట్గా ఆ షర్ట్ బటన్స్ అవి పెట్టుకుని పై బటన్ వదిలేసి తిరుగుతూ ఉంటారు. ఆ పై బటన్ కూడా నీట్గా పెట్టుకుని నీట్గా ఇన్షర్ట్ చేసుకుని చక్కగా చూసేసరికి మంచి ఫెయిర్ లుకింగ్ పర్సనాలిటీ కనపడాలి. సరే, ఇది ఎంతవరకు మనకు డ్రెస్అప్ ఎలా అవ్వాలనే విషయం గురించి మనం మాట్లాడాం. తర్వాత ఏంటంటే ఒక కంపెనీ దగ్గరకు రీచ్ అయ్యారు. రీచ్ అయిన వెంటనే మీకు డైరెక్ట్గా ఎంట్రీ ఉండదు. ఎవరో ఒక ఆయన మీకు రెఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఉండొచ్చు. కానీ డైరెక్ట్గా ఎంట్రీ ఉండదు, ఎవరికైనా ఉండదు. ఎంప్లాయీ అయినా సరే ఆ చెక్స్ దాటుకునే లోపలికి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారు. ఒక మొబైల్ ఫోన్స్ అలాంటివన్నీ కూడా ఫార్మాలిటీస్లోకి అలౌ చేయరు. అక్కడ కొన్ని డిపాజిట్ చేయవలసి ఉంటుంది, అవన్నీ డిపాజిట్ చేస్తారు. చేసిన తర్వాత మిమ్మల్ని ఒక చోట కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత దాంట్లోనూ చాలామంది ఏంటంటే ఆకతాయితీగా ఒకసారి లేచి బయటికి వెళ్ళటం, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూడటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు తగ్గించుకోవాలి మీ బిహేవియర్లో. అసలు కొంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించేది ఎందుకంటే మీలో ఎంత పేషెన్స్ లెవెల్ ఉందో తెలుసుకోవడం గురించి మాత్రమే. మీ వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి కూర్చున్నంతసేపు కూడా డిసిప్లిన్డ్గా కూర్చోండి, స్టడీగా కూర్చోండి. అందరితోనూ కూడా పక్కన ఉన్న వాళ్ళతో అందరితోనూ కూడా మాట్లాడటం, ఏం జరుగుతుందంటే ఎక్కడి నుంచి వచ్చామంటే ఇలాంటివన్నీ కూడా బాగా కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. అలా కాకుండా అందరితోనూ మాట్లాడటం, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ పరిస్థితి ఏంటి, ఏం చదువుకున్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు. అవన్నీ చక్కగా నీట్గా కూర్చుని వాళ్ళు పిలిచినప్పుడు ఎంతవరకు మన పని చేయాలో అంతవరకు మన పని చేసుకుని రావాలి. జూనియర్స్ అయితే కొన్ని చోట్ల ఏంటంటే చిన్న చిన్న రిటర్న్ ఎగ్జామ్స్ లాంటివి కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేస్తే దాంట్లోనూ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చాలామంది ఏంటంటే ముందరేం రాసి వెనకాలేం రాసాం అని చెప్పేసి కొన్ని కాపీ రైటింగ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉంటాం. అలాంటివి చేయకూడదు. మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అంతవరకు చేయాలి. మీలో ఉన్న నిజాయితీని మాత్రమే కంపెనీ చూస్తుంది. దాంట్లో ఆన్సర్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు క్వశ్చన్ తప్పు రాశారు, రైట్ రాశారంటే కూడా మీలో యొక్క డిసిప్లిన్ నిజాయితీ ముఖ్యం. కాబట్టి మీరు ఎంతవరకు చేయగలరో, మీకు రాదన్న విషయాన్ని స్పష్టంగా నాకు తెలియదని చెప్పాలి. అంతే తప్పించి దాన్ని ఏదో బాగా ప్రాక్టీస్ చేసి లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఏదో ఎగ్జామినేషన్లో కాలేజీలో ఉన్నట్టు కాపీ కూడా రాయడం కాదు. కాబట్టి ఇలాంటివన్నీ జూనియర్స్కి నేను ముందర చెప్పే విషయాలన్నీ. రాదు అంటే రాదు, నేను నేర్చుకుంటా, ఫర్దర్గా నేను నేర్చుకుంటాను, నేను డెవలప్ అవుతాను. ఈ విధమైన వాక్యాలు మనం వాడుతూ ఉండాలి ఎక్కువగా. అక్కడ ఎగ్జామ్ అయిపోయింది, మీ పేషెన్స్ చెక్ చేయడానికి గంటలు కూడా కూర్చోబెడతారు. అది కూడా ఓపికగా భరించాలి, సహనంతో ఉండాలి. ఇవన్నీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ దగ్గర ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. ఆ హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు చూసి బాగానే ఉన్నారు, పర్సనాలిటీ బాగానే ఉందని కొంతవరకు ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. పర్సన్స్ బాగానే ఉన్నారని చెప్పి ఎవరైతే ఇంటర్వ్యూ బోర్డులో వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు దృష్టి పెట్టుకుని వాళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. అవన్నీ మీకు అర్థం కావు. ఆ తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూర్ ఉన్నారో ఇంటర్వ్యూ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు. పంపించేటప్పుడు కూడా కంపెనీలో ఎవరున్నారా లేకపోతే ఎవరు చూస్తున్నారు ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా డిసిప్లిన్డ్గా ఎక్కడికి వెళ్ళాలో ఆ ఏరియాకి వెళ్ళాలి. ఆ ఏరియాకి నుంచోమంటే నుంచుని ఉండాలి, లేదా కూర్చోమంటే కూర్చుని ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మీ బిహేవియర్లో తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఒక ఏరియాలో మిమ్మల్ని కూర్చోబెడతారు. అందరినీ లోపల ఒక ఏరియాలో కూర్చోబెడతారు. ఒక్కొక్కళ్ళని ఇంటర్వ్యూకి పంపిస్తూ ఉంటారు. పంపించేటప్పుడు ఒక క్యాండిడేట్ ఫస్ట్ పిలిచేటప్పుడు ఆ పర్సన్ నువ్వే అని చెప్పి వెనకాల అందరూ ఎంకరేజ్ చేయడం, షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఇలాంటివన్నీ చేయకూడదు. వాడే బెస్ట్ ఆఫ్ లెక్కలో ఇవన్నీ చెప్పుకోవడాలు కాలేజ్ డేస్ కాదు. కాబట్టి జాగ్రత్తగా అతను లేచి డిసిప్లిన్డ్గా ఎక్కడికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. అసలు మనకి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఆ పర్సన్ డైరెక్ట్గా వెంటనే ఇంటర్వ్యూర్ ఉంటాడు, డోర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోకూడదు. డోర్ తీసుకుని వెళ్ళిపోకుండా ఇమీడియట్ జస్ట్ కొద్దిగా డోర్ తెరిచి మే కమిన్ సార్ అని చెప్పి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేయాలి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ చేస్తున్నా కొన్ని ఫోన్ కాల్స్ అవి అటెండ్ అవుతూ ఉంటారు. అటెండ్ అవుతూ ఉన్నప్పుడు వాటిల్ని మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అంటే వాళ్ళ ఏవో ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా డోర్ తెరిచి పట్టుకుని బయగమించాలన్నట్టు ఆయన ఫోన్లో ఉండొచ్చు. అయినా సరే వెళ్ళి లోపల కూర్చోవడం ఇవన్నీ చేయకూడదు. వాళ్ళ ఫోన్ కాల్ టోటల్గా కట్ అయిన తర్వాత మాత్రం లోపలికి వెళ్ళాలి. ఇది లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళడం ఏ కమిన్ సార్ అన్నారు, ఆయన మీకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత
ఆ డోర్ తీసేటప్పుడు వేసేటప్పుడు కూడా మీ బిహేవియర్లో ఒక డిసిప్లిన్ కనిపించాలి. ఫాస్ట్గా డోర్ తీయడం, ఫాస్ట్గా వదిలేయడం అవన్నీ చేయకూడదు. జాగ్రత్తగా నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎదురుకుండా చైర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు పిలిచారు కదా అని చెప్పి చైర్ లాక్కుని కూర్చోవడం అనేది బ్యాడ్ ప్రాక్టీస్. అలా చేయకూడదు ఎప్పుడు. ఆయన అలా నుంచుని ఉంటారు. ఫస్ట్ మీరు నుంచున్నప్పుడు ఆయన మీకు సీట్ ఆఫర్ చేసిన తర్వాత మాత్రమే మీరు కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. అంత తప్పించి వెళ్ళిన వెంటనే సీట్ ఉంది కదా అని చెప్పి లాక్కుని కూర్చోవడం అనేది బ్యాడ్ ప్రాక్టీస్. అది తీసుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా కుర్చీలు అవి బయటికి ఎదరగా లాగడానికి ఎప్పుడు కూడా బాగా పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేలాగా అవి లాగడం అనేది బ్యాడ్ ప్రాక్టీస్. జాగ్రత్తగా నెమ్మదిగా లాక్కుని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీరు థ్యాంక్ యూ సార్ అని చెప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా మనకి హెల్ప్ చేశారంటే కూర్చోడానికి ఆయన మీకు హెల్ప్ చేశారు, సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చిన వెంటనే మీరు మీ యొక్క రెస్పెక్ట్ని థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ సీట్లో కూర్చోవాలి. కూర్చునే విధానం కూడా ఎలా ఉండాలంటే కుర్చీలో బాగా మన ఇంట్లో కూర్చున్నట్టు ప్రశాంతంగా రిలాక్సింగ్ మోడ్లో కూర్చోకూడదు. అలాగే బాగా ఎదరగా కూర్చోవలసిన అవసరం కూడా లేదు. సెంటర్లో కూర్చుని డిసిప్లిన్డ్గా కూర్చోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఆయన కూర్చున్న ఆయన యొక్క కుర్చీ ఎదురుకుండా టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద చేతులు పెట్టి కూర్చుంటూ ఉంటారు. అది బ్యాడ్ ప్రాక్టీస్. మీకు చైర్ వరకే ఆఫర్ చేశారు, అంతే తప్పించి ఆ టేబుల్ కూడా నన్ను ఆక్యుపై చేయమని ఆయన చెప్పాల. కాబట్టి మీరు గ్యారంటీ ఆ టేబుల్ మీద చేతులు పెట్టడాలు అవన్నీ కూడా ప్రాక్టీసెస్, బ్యాడ్ ప్రాక్టీసెస్ అవుతాయి. మీరు జాగ్రత్తగా కూర్చోవాలి. కుర్చీలో మీ చేతులు మీ ఒళ్ళో పెట్టి కూర్చున్నా దట్ ఈస్ ఎనఫ్. తర్వాత ఆయన ఏం చేస్తారంటే రెజ్యూమ్ అడుగుతారు మిమ్మల్ని. అడిగినప్పుడు లేచి ఒంటి చేత్తో ఎప్పుడు రెజ్యూమ్ ఇవ్వకూడదండి. ఇది ఒక ప్రాక్టీస్. ఇది జాగ్రత్తగా మీరు మీ చేతిలోకి రెజ్యూమ్ తీసుకుని 2 చేతులతో అలా పట్టుకుని జాగ్రత్తగా ఆయన చేతులు నెమ్మదిగా ఇవ్వాలి. ఇది ప్రాక్టీస్. అంతే తప్పించి ఇలా తీసుకోండి అన్నట్టు అంటే రెక్లెస్, ద షోస్ ఆఫ్ రెక్లెస్, లేకపోతే టేబుల్ మీద ఇలా పెట్టి వదిలేయడం ఇలాంటివన్నీ చేయకూడదు. చక్కగా 2 చేతులతో ఇలా పట్టుకుని అలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఆయన చేతితో తీసుకుంటారు లేదా అక్కడ పెడతారు. ఆయన మొత్తం టోటల్గా అంతా కొంతవరకు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత అవన్నీ అడిగిన తర్వాత దాంట్లో మీ రెజ్యూమ్లో అన్నీ కూడా మీ పేరు అన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి డైరెక్ట్గానే మిమ్మల్ని ఆ పేరుతో పిలిచి నీ గురించి చెప్పండి అని చెప్పేసి ఇంగ్లీష్లో అడగచ్చు, లేకపోతే ఏదో ఒక లాంగ్వేజ్లో తెలిసిన లాంగ్వేజ్లో అడిగారు. అడిగినప్పుడు మీకు తెలిసిన లాంగ్వేజ్ అక్కడ మనం చూసేది ఏంటంటే ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సరే మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడూ కూడా మనకు స్ట్రాంగ్గా ఉండాలి. మనం కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలం ప్రతి విషయాన్ని. అందువల్ల ఏంటంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లో ఒకవేళ ఆయన ఇంగ్లీష్లో అడిగినప్పుడు యూఆర్ పూర్ ఇన్ ఇంగ్లీష్ వెంటనే మీరు చెప్పచ్చు, సార్ ఐఎమ్ పూర్ ఇన్ ఇంగ్లీష్, షాల్ ఐ కంటిన్యూ ఇన్ తెలుగు ఆర్ సంథింగ్ హిందీ అని మీరు అడగచ్చు. అడిగితే ఆయన కనుక పర్మిషన్ ఇస్తే మీరు ఆ లాంగ్వేజ్లో కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు తెలిసిన లాంగ్వేజ్లో భావ వ్యక్తీకరణ అంటే మీకు సంబంధించిన విషయాలు మీరు స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయగలుగుతారు. అందుకని ఇవన్నీ చెబుతున్నాను నేను. అంటే మీరు రాని లాంగ్వేజ్లో రాని లాంగ్వేజ్లో మాట్లాడే బదులు మన ఏదో లాంగ్వేజ్లో అయితే స్ట్రాంగో ఆ లాంగ్వేజ్ ద్వారా మనం ప్రజెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఇది మీ గురించి చెప్పండి అనేది అందరికీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది కామన్ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా సరే. ఈ కామన్ క్వశ్చన్లో మీ గురించి మీరు చెప్పండి అన్నప్పుడు మీరు వెంటనేను మీకు సంబంధించిన విషయాలని మీ పేరు ఫస్ట్ చెప్పాలి. తర్వాత మీరు క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో చెప్పాలి. తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి. తర్వాత కొంతవరకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. తర్వాత మీరు దేంట్లో స్ట్రాంగో మీ హాబీస్ ఏంటో కూడా కొన్ని విషయాలు మీతో దాంతో చెప్పాలి. అంతే తప్పించి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువగా చెప్తే అన్ని తప్పులు పడతాయని తెలుసుకోండి. ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం మన ఇంటర్వ్యూలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్తారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం ఎలా ఉంటాయనేది మనం చెప్పుకుందాం. ఈ బిహేవియర్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయింది. మీకు అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఇంప్రెసివ్గా చెప్పచ్చు, చెప్పలేకపోయినా కానీ మీరు మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కోపాన్ని ప్రదర్శించకుండా, చిరాకు కనపడకుండా మీ మొహంలో మెయింటైన్ చేయాలండి. అది మినిమం చిరునవ్వు మెయింటైన్ చేయాలి. చిరునవ్వుతో మీరు సమాధానాలు చెప్తూ ఉండాలి. స్పాంటేనియస్గా ఉండాలి. మీరు కొద్దిగా ట్రిక్కీగా సమాధానాలు చెప్తూ ఉండాలి. ఇవన్నీ దాంట్లో ఉంటాయి.
మీరు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా చైర్ని కోపంగా ఉండవు, చైర్ని ఒక తన్నుదని పైకి లేవడం, లేకపోతే సీరియస్గా అదే సినిమా కాదు, సినిమాలో అయితే నడుస్తాయి ఇవన్నీ, నిజ జీవితంలో నడవు ఇవన్నీ. కాబట్టి ఆ చైర్ని జాగ్రత్తగా నెమ్మది ఎంత జాగ్రత్తగా అయితే మీరు కూర్చొని అంత జాగ్రత్తగా తీసి వాళ్ళు సైడ్కి వచ్చి చైర్ని అదే ఒకవేళ మీకు ఏమన్నా అసహనంగా అనిపిస్తే వెళ్ళేటప్పుడు డోర్ని సీరియస్గా తీయడం, వదిలి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా బిహేవియర్స్ మంచిది కాదు. జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా లోపలికి వచ్చారో అంత జాగ్రత్తగా బయటికి రావాలి. వచ్చిన తర్వాత అందరూ కూడా చేసే పెద్ద పిచ్చి పని ఏంటంటే వెనకాల బయట కూర్చుని ఉంటారు కదా, వాళ్ళందరూ అడుగుతారు ఏం క్వశ్చన్లు అడిగారు మిమ్మల్ని, ఎలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు, మీరు ఎలా ఉన్నారు, లోపల ఇంటర్వ్యూ ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, చిట్టిగా ఉన్నాడా, లూజ్గా ఉన్నాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా అక్కడ చర్చించకూడదండి, కరెక్ట్ కాదు అది. కరెక్ట్గా ఏంటంటే ఇవాళ ఇలాంటివన్నీ కూడా మంచి మంచి విషయాలు అంటే మన యాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మీరు కూర్చోమన్నారు అక్కడికి వెళ్ళి పర్టికులర్గా కూర్చోవాలి. ఫర్దర్గా వాళ్ళు ఏమన్నా వెయిట్ చేయమని చెప్తే వెయిట్ చేయాలి, లేదంటే ఫర్దర్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తామంటే మీరు బయటకు వచ్చి మీ పని మీరు చూసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు బిహేవియర్ ద్వారా కొంతవరకు ఇంటర్వ్యూవర్ని ఇంప్రెస్ చేసేది ఉంటుంది. ఒకవేళ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ మీకున్న బిహేవియర్ వల్ల కూడా చాలా వరకు 50% ఇంటర్వ్యూని సాటిస్ఫై చేయొచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇంటర్వ్యూలో కూడా అందరూ సక్సెస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ యూ ఆల్. ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఫర్దర్గా మనం తయారు చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంది, జూనియర్కి ఎలా ఉంటుంది, సీనియర్కి ఎలా ఉంటుంది, ఏపీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నేను పనిచేస్తాను, దాని గురించి నేను మాట్లాడగలను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ గురించి నేను చాలా తయారు చేసి మిమ్మల్ని అందరినీ కూడా మంచి మంచి ప్రొఫెషనల్ తయారు చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడానికి మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. తెలియని వాళ్ళందరికీ కూడా మన ఫార్మా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మన ఛానల్ గురించి తెలియజేయండి, బాగా ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి మంచి విషయాలతో మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.